ఫ్రెండ్స్, ఎక్స్-సీఎం జగన్ గారు సెప్టెంబర్ 28న తిరుమల వెళ్ళాలి అని చెప్పేసి ఆయన ప్లాన్ చేసుకున్నారు కదా. సో దాని పట్ల గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది. ఆ నోటీస్ తీసుకున్న తర్వాత మనల్ని ఎవరు ఆపేది అని చెప్పేసి ఆయన ఫాలోవర్స్ వెళ్లకుండా ఆయన ట్రిప్ని ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నారు, నాకు అర్థమైన రీజన్ నేను మీకు ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. అండ్ ఫ్రెండ్స్, టు బిగిన్ విత్, మనం ఈ పాలిటిక్స్ అని పక్కన పెట్టేద్దాం. జగన్ గారా, సిబిఎన్ గారా, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. మన స్టేట్ డెవలప్ అవ్వాలి అంటే రెండు థింగ్స్ జరగాలి. ఆ చీఫ్ మినిస్టర్ చైర్లో ఎవరు కూర్చున్నా కానీ ఏంటి, ఫస్ట్ థింగ్, మనం మన టైంని, రిసోర్సెస్ని, ఎనర్జీస్ని స్టేట్ ఎకనామిక్ డెవలప్మెంట్ మీద, కంపెనీస్ని అట్రాక్ట్ చేయడం మీద, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బూస్ట్ చేయడం మీద, మంచి ఎడ్యుకేషన్, మంచి హెల్త్ కేర్, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తా మన ఎనర్జీస్ని అక్కడ మ్యాక్సిమైజ్ చేయాలి. అండ్ మన ఎనర్జీస్ని ఎక్కడ మినిమైజ్ చేయాలి? కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్, క్యాస్ట్ కాన్ఫ్లిక్ట్స్, రిలీజియన్ కాన్ఫ్లిక్ట్స్, ఇలా కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ మీద వెళ్లకుండా, వైలెంట్ యాక్టివిటీస్ మీద వెళ్లకుండా లా అండ్ ఆర్డర్ని, రూల్ ఆఫ్ లాని ఎన్షూర్ చేస్తా. ఈ నాయిసెస్ ఉన్నాయి చూసారా, ఈ చెత్త నాయిసెస్ అన్నీ తగ్గించేసి, అన్ప్రొడక్టివ్ నాయిసెస్ అన్నీ తగ్గించేసి అక్కడ మన ఎనర్జీస్ అండ్ రిసోర్సెస్ని మినిమైజ్ చేయాలి. సో స్టేట్ ఎకనామిక్ డెవలప్మెంట్కి ఉపయోగపడే వాటి మీద టైం అండ్ ఎనర్జీని మ్యాక్సిమైజ్ చేయాలి. ఇలాగ కౌంటర్ ప్రొడక్టివ్గా ఉండే కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్, వైలెన్స్ క్రియేటింగ్ యాక్టివిటీస్, వాటి మీద ఎనర్జీస్ మినిమైజ్ చేయాలి. ఇది పాయింట్. ఇప్పుడు ఒక పొలిటీషియన్, నేను సినిమా నాలెడ్జ్తో చెప్తున్నా, నాకు అసలు పాలిటిక్స్ మీద అంత నాలెడ్జ్ లేదు. ఐఎమ్ డమ్మీ ఫెలో, యు నో దాట్. సో నేను సినిమాలో చూసిన పొలిటీషియన్స్ దృష్టిలో పెట్టుకొని ఏం చెప్తున్నా, ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఎక్సెల్ అవ్వాలనుకోండి, ఏం చేయాలి? ఇలాగా స్టేట్ డెవలప్మెంట్ మీద మ్యాక్సిమైజ్ ఎనర్జీ, వాళ్ళ టైంని కానీ, ఎనర్జీస్ని కానీ, వాళ్ళ తెలివిని కానీ స్టేట్ డెవలప్మెంట్కి ఎలా ఉపయోగపరచాలి అనే వాటి మీద టైం స్పెండ్ చేయాలి. అది చేతకాని వాళ్ళు ఏం చేస్తారు, ఈ కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ వాటిని మినిమైజ్ చేయాల్సింది పోయి వాటిని మ్యాక్సిమైజ్ చేశారనుకోండి, ఏమవుద్ది? వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది, పొలిటికల్ ఫాలోవర్షిప్ వస్తుంది. నేను చెప్పే సినిమా పొలిటీషియన్స్ చూసిన నాలెడ్జ్తో, ఇప్పుడు దాకా మనం చూస్తూ ఉంటాం కదా, బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ సినిమాలన్నీ, వాటి చూసిన నాలెడ్జ్తో స్టేట్ డెవలప్మెంట్ చేయడం చేతకాని వాళ్ళు ఇలాంటి పనికిమాలిన విషయాల మీద నాయిస్ పెంచి వాళ్ళు పొలిటికల్ మైలేజ్ తెచ్చుకొని ట్రై చేస్తారు. ఇప్పుడు జగన్ గారి ముందు టూ ఆపర్చునిటీస్. ఒకటి, మనల్ని ఎవర్రా ఆపేది అనే స్లోగన్స్ పట్టుకొని ఆయన తిరుమలకి వాక్ చేసి ఆయన పొలిటికల్ సింపతి, మైలేజ్ ఇవన్నీ గెయిన్ చేసుకోవచ్చు. కానీ స్టేట్ డెవలప్మెంట్కి అది డ్యామేజ్. మన బ్రాండ్ దెబ్బతింటుంది. ఇది ప్రశాంతంగా మనం వ్యాపారాలు, ఇక్కడ జాబ్స్ చేసుకునే వాతావరణం లేదు, పోదాం రా బాబు బయటికి అనే ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇఫ్ హీ చూస్ దాట్. సెకండ్ది ఇంకోటి ఏంటి, ఓకే, లెట్స్ స్టెప్ బ్యాక్. మనం స్టేట్ డెవలప్మెంట్ ఫోకస్డ్గా ఉండే స్ట్రాటజీస్ చేయాలి, దాని మీద టైం అండ్ ఎనర్జీస్ పెట్టాలి. వీటి మీద వెళితే మనం అన్నెసరీ నాయిస్, ఓవరాల్ స్టేట్ డెవలప్మెంట్ దెబ్బతింటుంది అనే ఆలోచన ఆయన చేశారో లేదో, లేదా ఇంకేమైనా పొలిటికల్ థాట్స్ ఉన్నాయో లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఆయన తిరుమల ట్రిప్ని క్యాన్సిల్ చేసుకోవడం వల్ల నాకైతే ఆంధ్ర స్టేట్ డెవలప్మెంట్ మీద ఫోకస్డ్గా ఉన్న నాలాంటి ఒక కామన్ పర్సన్కి అయితే ఇది బెనిఫిట్ చేశారు ఆయన. దీనివల్ల మనకి ఎక్కడా కూడా కమ్యూనల్ టెన్షన్స్, కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్, లేకపోతే వైలెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఇవన్నీ వాటి మీద వెళ్ళి మన అటెన్షను, మన స్టేట్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతను, ఇవన్నీ కాకుండా ఆయన హెల్ప్ చేశారు. దిస్ ఇస్ మై రీడింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్. అండ్ దీనివల్ల ఇంకోటి ఏం చేశారు అంటే, ఫోకస్ అంతా సిబిఎన్ గారి పాలసీ మేకింగ్ మీదకే మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి, మనం ఇదిగో మనల్ని ఎవర్రా ఆపేది అని చెప్పేసి ఆయన బ్యాచ్ని మొత్తం వేసుకొని వెళ్ళిపోయి అక్కడ వైలెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే మనం ఏం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, సార్ వద్దు సార్, ఆపండి సార్, ప్లీజ్ సార్ అని. నేను ఎలాగైతే ఆ వైలెన్స్ June 4th and 5th రిజల్ట్స్ తర్వాత వైలెన్స్ ఎలా స్టార్ట్ చేసినప్పుడు నేను ఎలాగా పవన్ కళ్యాణ్ గారికి, సిబిఎన్ గారికి, నారా లోకేష్ గారికి వద్దు సార్ ప్లీజ్ ఆపండి అని చెప్పి నేను రిక్వెస్టింగ్ వీడియోస్ పెట్టాను, అలాగే ఇప్పుడు కూడా పెట్టాల్సి వచ్చేది. ఒకవేళ అలా వెళ్ళి వైలెంట్ యాక్టివిటీస్ జరిగితే, ద పాయింట్ ఈజ్, మనం అలాంటి డిస్కస్ చేసుకుని అలాంటి వాటి మీద టైం పెట్టే బదులు ఇప్పుడు నౌ ద థింగ్స్ ఆర్ బ్యాక్ టు సిబిఎన్ గారుస్ పాలసీ మేకింగ్, ద చీఫ్ మినిస్టర్స్ యాక్టివిటీస్ అండ్ ద ఎంటైర్ గవర్నెన్స్ యాక్టివిటీస్ అండ్ ద బ్రాడ్ డెవలప్మెంటల్ సినారియో. సో ద పాయింట్ ఈజ్, జగన్ గారు బ్రిలియంట్గా ఒక మాస్టర్ స్ట్రోక్ ప్లే చేశారు. నాకైతే మన స్టేట్ డెవలప్మెంట్కి దట్ ఈస్ ద రైట్ కాల్ దట్ హీ హాస్ టేకెన్. సో జగన్ గారు, ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ హార్ట్ఫుల్లీ ఫర్ యువర్ డెసిషన్ టు క్యాన్సిల్ ద ట్రిప్. నాకు మీరు ఈ రీజన్తో తీసుకున్నారో నాకు తెలీదు, మీరు పొలిటికల్ ఇంకే రీజన్స్ తీసుకున్నారో నాకు తెలీదు. బట్ నాకైతే మన స్టేట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, ఇవంతా కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్, ఇవన్నీ జరిగే ఛాన్సెస్సే అసలు రానివ్వకుండా దాన్ని చెక్ పెట్టేశారు మీరు ఈ డెసిషన్తో. సో ఐ హార్ట్ఫుల్లీ అప్రిషియేట్ దాట్ సార్. ఫ్రెండ్స్, నేను అనుకున్నదే నిజమా లేదా
అసలు ఇంకా రీజన్స్ ఏమి ఉంటాయో మీకేమన్నా అనిపిస్తే కామెంట్స్లో పెట్టండి. విత్ దాట్ ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.